వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పసిడి ప్రేమికులకు శుభవార్త. మంగళవారం భారీగా దిగొచ్చాయి బంగారం వెండి ధరలు. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పైన 2070 రూపాయల వరకు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,45,910 రూపాయలుగా పలుకుతుంది. మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పైన 1900 రూపాయల వరకు కూడా తగ్గడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో 1,33,750 రూపాయల వద్ద కొనసాగుతుంది 22 క్యారెట్ల గోల్డ్ ధర. మంగళవారం ఒక్కరోజే 5,000 రూపాయల వరకు తగ్గింది కిలో వెండి ధర. రోజు దాదాపు 2,50,000 వద్ద ప్రస్తుతం కిలో వెండి ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నటువంటి ఒడిదుడుకు ప్రభావం, యుద్ధ ప్రభావాలు కొంతవరకు తగ్గినటువంటి నేపథ్యం, మరోవైపు యుద్ధ సంక్షోభం నుంచి ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మందగమనంగా సాగినటువంటి వైనం మనం చూసాం. బంగారం వెండి ధరలు కూడా తారాస్థాయికి చేరినటువంటి వైనం. సామాన్యులు కొనలేనటువంటి పరిస్థితులు, మరోవైపు పండుగల సీజన్ రావడం, పెళ్లిళ్ల సీజన్ రావడం, ఇలాంటి వైనంలో బంగారం కొనాలి అంటే కేవలం ఒక ఆశగానే మిగిలిపోయినటువంటి రోజుల నుంచి ఇప్పుడు తాజాగా బంగారం వెండి ధరలు కొంతవరకు దిగొస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా, ఢిల్లీతో పాటుగా కీలకమైనటువంటి నగరాల్లో బంగారం వెండి ధరలు రోజు రోజుకు కొంతవరకు తగ్గడం మాత్రం ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావిస్తున్నారు. అయితే సామాన్యులు బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం అనేది మాత్రం ఆర్థిక నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. కానీ ఇంతకంటే బంగారం ధరలు తగ్గుతాయా అనేటువంటి క్వశ్చన్ కూడా ప్రధానంగా రైజ్ అవుతుంది. అయితే ధరల తగ్గుదలకు ఒక ప్రధానమైనటువంటి కారణం దేశంలో కొన్ని ప్రాంతాల్లో బంగారం నిధులు ఉన్నాయనేటువంటి వార్తలు రావడం మాత్రం కొంతవరకు ఈ మధ్య హల్చల్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నటువంటి మనం చూస్తున్నాం. లోకల్ గా బంగారం నిల్వలు లభ్యమైతే దాదాపు దిగుమతులు అయితే తగ్గిపోతాయి. కాబట్టి ఫలితంగా బంగారం ధరలు అమాంతం తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు అయితే రీసెంట్ గా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో బంగారం పైన పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపకపోవడం కూడా బంగారం వెండి ధరలు తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా భావించాలి. దీంతో పాటుగా ప్రాఫిట్స్ తీసుకునేటువంటి పనిలో ఉన్నటువంటి వారు కూడా సమాచారం ఇవ్వడానికి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా రైజ్ అవుతుంది. ఇప్పుడు బంగారం వెండి ధరలు ఈ మధ్య కాలంలో మార్కెట్ లో పెరుగుదల తగ్గుదల, ఈ హెచ్చు తగ్గులకు సంబంధించిన కొన్ని అంశాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పసిడి ప్రేమికులు ఎప్పుడు కూడా బంగారాన్ని భారతదేశంలో దిగుమతి చేసుకునేటువంటి ఒక కీలకమైన అత్యంత ఖరీదైనటువంటి వనరుగానే భావిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో దిగుమతులపైనే మనం విపరీతంగా ఆధారపడడం వల్ల డాలర్ కి అదేవిధంగా భారత రూపాయికి మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి మరింత బలహీనత పడిపోయేటువంటి సిచ్యువేషన్ లో కనబడుతూ ఉండడం, డాలర్ కి దాదాపు 90 రూపాయలకి పైగా మనం చెల్లించాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి కూడా పొదుపు సూత్రాల్లో బంగారం వెండి ధరలు కొంతవరకు తగ్గేటువంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు. యుద్ధ ప్రభావం ఇంకా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి, పొదుపు మంత్రాన్ని పాటించండి అనేటువంటి అంశాలని పదే పదే చెప్పినటువంటి వైరం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం, ఇది క్లియర్ కట్ గా ఉన్నటువంటి అంశం. ఎందుకంటే అమెరికా లాంటి అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో ప్రధానంగా పెట్టుబడిదారులు లాభాల వైపు అర్జిస్తూ ఉంటారు. లాభాల కోసం మాత్రమే అన్వేషణ చేస్తూ ఉంటారు. లాభం వచ్చేటువంటి ప్రతి రంగంలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన, ఆశ, ఆసక్తి కనబరుస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో అమెరికాలో ప్రధానంగా ఫెడ్ బ్యాంకులకి సంబంధించి వడ్డీ రేట్లు విపరీతంగా పెంచేటువంటి రీతి కూడా బంగారం వెండి ధరలు తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. నేను తీసుకెళ్లి ₹1 పెట్టుబడి అమెరికా బ్యాంకుల్లో పెట్టాను అంటే దానికి తగినటువంటి లాభం నాకు వస్తేనే నేను ఆ పెట్టుబడిని పెడుతూ ఉంటాను. గణనీయమైనటువంటి లాభాలు లేనటువంటి ఏ రంగంలో కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపరు. అలాంటి సందర్భంలో అమెరికా ఫెడ్ బ్యాంకులకి సంబంధించినటువంటి వడ్డీ రేట్ల పెంపు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బంగారం వెండి ధరలపైన క్లియర్ కట్ గా పడుతూ ఉంటాయి. దీంతో పాటుగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వ్యవస్థ కలిగినటువంటి దేశం. మరి అలాంటి దేశం మీద డిమాండ్, సప్లై ఈ రెండు కూడా చాలా కీ రోల్ పోషిస్తూ ఉంటాయి మన భారత ఆర్థిక వ్యవస్థలో. కానీ భారతదేశంలో సప్లై అనేది బంగారానికి సంబంధించి కొంతవరకు నామమాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితులు, దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాం. కాబట్టి ఇకపైన బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశమే తప్ప తగ్గే ఛాన్సే లేదు అనేది మాత్రం రీసెంట్ గా హార్ముజ్ జలసంధి లేదా యుద్ధ ప్రభావాలు, అమెరికా పూర్తి స్థాయిలో శాంతి ఒప్పందం కుదుర్చుకునేటువంటి సిచ్యువేషన్ చివరి మినిట్ వరకు కూడా ఇదే వాదన బలంగా వినబడింది. ఇప్పటికిప్పుడు పెట్టుబడిగా బంగారం పెట్టాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడి రేట్ పెట్టడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టాలు మూట కట్టుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు. వేరే రంగాల వైపు మీరు మళ్ళండి అనేటువంటి ఆలోచన, అభిప్రాయాల్ని చాలా మంది ఆర్థిక నిపుణులు పంచుకున్నారు. కానీ రీసెంట్ గా మనం చూసుకుంటున్నప్పుడు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం తగ్గిపోయింది. సో అక్కడ శాంతి ఒప్పందాలు కుదిరిపోతున్నాయి. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయిపోతున్నాయి. ఎగుమతులు దిగుమతులకి మార్గం మొత్తం కూడా క్లియర్ కట్ గా మనం మెన్షన్ చేసేసుకుంటున్నాం. మరి ఇలాంటి సందర్భంలో మన దేశం పైన చమురు యొక్క ప్రభావం తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి మరింత బలపడేటువంటి అవకాశం రానుంది అనేటువంటి ఆలోచన కేవలం ఒక ఊహకి పరిమితమైన, నిజంగా అది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తాయి. కానీ దేశంలో మార్కెట్ అనేది నిరంతరాయంగా సాగుతుంది కాబట్టి బంగారం వెండి ధరలపైన దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి ఇష్యూ. ఒకప్పుడు వివిధ దేశాలన్నీ కూడా ప్రపంచంలో వివిధ దేశాలకు సంబంధించినటువంటి బ్యాంకులు కూడా బంగారాన్ని తీసుకుని వాటి దగ్గర నిల్వ చేసుకునేటువంటి పద్ధతులు ఉండేవి. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా మా దగ్గర ఇన్ని వందల టన్నుల బంగారం నిల్వ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ దేశాల బ్యాంకులు ఈ మధ్య కాలంలో బంగారం వెండిని కొనడం, వారి దగ్గర నిల్వ పెట్టుకోవడం, ఈ పరంపరను కొంతవరకు తగ్గించినటువంటి వైన మనం చూస్తున్నాం. కాబట్టి దీని ప్రభావం కూడా కొంతవరకు పడినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. డాలర్ ప్రభావంతో పాటుగా వడ్డీ రేట్ల ప్రభావం కూడా దీని మీద చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో బంగారం వెండి ధరలు కొంతమేర తగ్గుతున్నాయి. సో ఈ తగ్గుదల ఇంకా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉందా, లేదా ఇంకా తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుందా, ఇంకా తగ్గితే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ లో పెట్టుబడులుగా మనం పెట్టొచ్చా అనేటువంటి క్వశ్చన్స్ కి మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాలి అనేటువంటి సమాధానం మాత్రమే ఆర్థిక నిపుణుల దగ్గర నుంచి వస్తుంది. ప్రధానంగా పసిడి ప్రేమికులకు మాత్రం తాజాగా శుభవార్తగానే భావించాలి. ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ రేట్లను మరొకసారి మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారీగా బంగారం వెండి ధరలు కూడా దిగొచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ పైన 2070 రూపాయలు తగ్గి ప్రస్తుతం మార్కెట్ లో 1,45,910 రూపాయలు పలుకుతుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పైన 1900 రూపాయలు తగ్గి 1,33,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర కూడా దాదాపు 5,000 రూపాయలు తగ్గి 2,50,000 రూపాయల వరకు కూడా కిలో వెండి పరుగుతుంది. చూడాలి రానున్నటువంటి రోజుల్లో బంగారం వెండి ధరలు ఇంకా తగ్గేటువంటి అవకాశమే ఉంటుందా, లేదా ఇలే సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంటాయి. సో బంగారం వెండి కూడా మనం కూడా మంచిగా కొనేటువంటి అవకాశాలు వాతావరణం సో భారత మార్కెట్ లో కనబడుతుందా, పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారికి ఇదే సరైన సమయమా, లేదా ఇంకొంచెం సమయాన్ని వేచి చూడాల్సినటువంటి సందర్భం ఉంటుందా? ఇప్పటికే శాంతి మొత్తం కూడా కుదిరినటువంటి నేపథ్యంలో యుద్ధ ప్రభావం అంతగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇంకా బంగారం వెండి ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆర్థిక నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. మీరేమనుకుంటున్నారు? ఇంతకీ యుద్ధ ప్రభావం వల్ల ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలు, గల్ఫ్ దేశాల్లో సాగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారం వెండి వైపు చూడాలి లేదా పెట్టుబడులుగా ఒక ఆలోచన చేయాలి అంటేనే కొంతవరకు భయపడినటువంటి సందర్భం నుంచి తాజాగా వరుసగా తగ్గుతున్నటువంటి ఈ ధోరణి పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తెలియజేయండి.